నామానికి మహిమ కలిగిందాక. మహాదేవుని కృపలో ఈ అంత్యకాలంలో ఈ యొక్క భయంకరమైన కడవరి దినాలని మనం ఎంతగానో చెప్పుకుంటున్నాం కదండి. మరి ఈ కడవరి దినాల్లో ఎంతగా మరి మనం దేవుని కలిగి ఉంటున్నాం. ఏ రోజుకి ఆ రోజు వినేసి వదిలేసి ఉన్నవాళ్ళంటే ఎలాగైపోతారో తెలుసండి. ఎందుకంటే విత్తనం ఆయన వేస్తున్నాడు. ఈ కడవరి దినాన్ని, ఈ కృపావాక్యాన్ని ఆయన ఇంకా మనతో చెప్తున్నాడు. ఎందుకంటే కాలాల్లో అసలు ఏ రోజుకి ఆ రోజు ఏమైనా సంబంధం ఉంటుందండి, తెలుస్తుంది కదా. మనం ఏదో ఒక నిశ్చయమని అనుకోం కదా. అనుకోకుండా మనం ఆయన మాటల్ని యోగ్య మనసుతో మనం ఆలకించి మనసులో పెట్టుకున్న మన మారు మనసు అంటే ఏంటి, ఆయన కలిగి ఉండేటువంటి ఏంటి అనేది ఆయన సన్నిధిలో కొంచెం కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానం చేసి ఆ వాక్యాన్ని మన హృదయంలో తీసుకుని మన జీవితంలో అనుభవించే విధానంగా మనం నడుచుకున్నాం అనుకోండి, మనం ఎంతో ధన్యులు అవుతాం అనమాట. ఎందుకంటే ఎంటా వదిలేస్తాం అనుకోండి, మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు ఏ విధంగా చెప్పాలంటే మరి దేవుడి వాక్యాన్ని కలిగి లేకుండా ఆయన పొందుకోకుండా ఉన్నామంటే మనం ఎట్లా అంటే ఒక కాగితం ఎగిరిపోతే గాలి వస్తే ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు చూడండి. ఆ విధమైన పొజిషన్లోనికి మన జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అయితే అలా ఉండొద్దని కన్న తండ్రి ఎంతగానో చెబుతున్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేస్తూ జీవన విధానంలో ఆ యొక్క సేవా విధానంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతగానో ఆయన శిష్యులు ఆయన ఆ యొక్క దేవుని విధానాన్ని మాటలు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మరుమనసు ఉందండి అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు శిష్యులు కూడా చూసారా, మార్గ మధ్యని వెళ్తూ ఉండగా చూసావా నాయన తండ్రి, ఈ కట్టడాలు చూసావా, ఈ లోక విధానాలు చూసావా, ఇవి ఎంత బాగున్నాయో చూసావా, నన్ను కట్టడాలు చూసావా, ఈ లోక విధానాలు చూసావా, మన విధానాలు చూసావని మనం అనుకుంటానే ఉంటాం చూడండి. ఇది సంపాదించాలి అది సంపాదించాలి అని మనం అనుకుంటానే ఉంటాం చూసారండి. వాళ్ళు కూడా అలాగే ఏం చేశారంటే దేశయ్యతో వెళ్తూ ఈ కట్టడాలు చూసావా తండ్రి, ఈ లోక విధానం చూసావా తండ్రి అంటాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసండి, ఇవి కట్టడాలు అనుకుంటున్నారా, ఇవి నిలబడతాయి అనుకుంటున్నారా? చదవండి దేవుడు వాక్యాన్ని. మార్కు సువార్త 13వ అధ్యాయం 1 నుంచి చదవండి కొంచెం. ఆయన దేవాలయంలో నుండి వెళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడంలో చూస్తున్నారే, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. చూసారండి దేవుడు వాక్యాలు ఏం చెప్తున్నాడు ఆయన. మనం కూడా ఏమంటామంటే ఇదిగో ఇంత సంపాదించుకోండి, ఇది జీవిత విధానంలో ఇలాగే ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, నడుచుకుంటూ పోతూ ఉంటాం. ఆ విషయం వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం దేవుడిని సంపాదించుకోలేకుండా ఉంటాం అనమాట. అన్న విషయం కూడా మనం తెలుసుకోకుండా ఉంటాం అనమాట. అయితే అలాగే ఈ యొక్క మార్గంలో ఆయన సేవా జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆయన ముందుకు సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యులు కూడా ఏం చెప్పారు, ఈ మహా కట్టడాలు, ఈ యొక్క భయంకరమైన ఈ రాళ్ళు చూసేదంటే ఎంత స్ట్రాంగో అని చెప్పుకుంటున్నారు. మనం ఎలా అనుకుంటాం, ఈ లోకం చూసామా అది సంపాదిస్తే మనకుంటుంది, ఇది సంపాదిస్తే మనకుంటుందని మనం ఎలా అనుకుంటాం. అలాగే వాళ్ళు కూడా ఈ కట్టడాల గురించి, ఈ రాళ్ళ గురించి, భయంకర విధానాలు చూసేవా తండ్రి ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పి. అయితే దానికి సమాధానం ఆయన ఏం చెప్తున్నాడు, ఇవి నిలబడతాయి అనుకుంటున్నారా, ఇవి ఉంటాయి అనుకుంటున్నారు, ఇవి రాయి మీద రాయి లేకుండా పడుతున్నాయి, ఇప్పుడు దినాలు వస్తున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఈ రోజున కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు బాగానే ఉన్నాం, రేపు కూడా ఉంటాం, ఇవాళ సంపాదించిన సొమ్ము అని తింటాడు. ఈ విధమైనది కాదనమాట. ఎందుకంటే దేవుడు మహాతండ్రి చెప్తాడు, ఇవి రాయి మీద రాయిని నిలబడకుండా పడద్రో ఇప్పుడు దినాలు వస్తాయి అని చెప్తున్నాడు ఆయన. అలాగే మన జీవిత దినాల్లో కూడా, ఎందుకంటే ఈ యొక్క దీపం ఆరిపోకుండా మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన యొక్క జీవిత బతుకుని, మన యొక్క చేసిన యొక్క పాప కర్మాన్ని దేవుడి సన్నిధిలో ఆయన పాదాల చెంతకొచ్చి ఆయన ఎవరిని తెలుసుకొని ఆయన ఎద్దుకు వస్తే నువ్వు ఎంత రాయాలంటాడో, మనకు సంపాదించిన కట్టడం మన బతుకులు ఎంత స్ట్రాంగ్ అయినా అవ్వచ్చు. ఇవి కాదు స్టాండర్డ్. దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నట్టువే, మారు మనసు ఉన్నట్టువే గొప్ప భాగ్యం, గొప్ప అదృష్టం అంటున్నాడు. ఈలోక కట్టడాలు అలాగే ఉంటాయి, ఈ విధమైన మనం సంపాదించింది అలాగే ఉంటాయి, కానీ అవి మనతో రావు. దేవుడు కలిగి ఉండి మనం ఆయన పొందుకుని ఆయన ఎవరైనా తెలుసుకున్నాం అనుకోండి, మనం బతికున్న దినాల్లో మనం ఎంతో సంతోషంగా ఆయన కలిగి ఉన్నాం అనుకోండి. నిజంగా మనం తగ్గించుకోవాలి, మనం ఉపేక్షించుకోవాలి. మనం ఆయన సృష్టికర్త కన్న తండ్రి ఎంతగానో చెప్తున్నప్పుడు జీవిత సత్యాన్ని మనం
మన మనసు చెవులు వినాలన్నమాట. ఈయన ఆయనకి లోబడి మనం తగ్గించుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చామనుకోండి, మనం ఎంతగానో ధన్యభాగ్యం అవుతాం అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో చాలా బలంగానే ఉంటాయి కట్టడాలు, ఈ లోకంలో మనం సంపాదించింది స్టాండర్డ్గానే ఉండొచ్చు, కానీ మన జీవితం అనేది స్టాండర్డ్ కాదు. అది జరిగిపోతూనే ముందుకు పోతూనే ఉంటుంది. మనం బాగు చేసుకోవాల్సింది, మనం సరి చేసుకోవాల్సింది మన దేవుడి మాటతో, ఆయన వాక్యంతో కట్టబడి శుద్ధులమై అవ్వాల్సింది ఎంతో భాగ్యపు తరుణం. ఈ కొంచెం సమయం ఆయన మనకి ఇస్తుండగా మనం చెవియోగ్యం అంటే, మన మనసోగ్యం అంటే, మనం తగ్గించుకున్నామంటే ఆయన కృపావాక్యం ఎంతగానో వెదజల్లబడుతుంది. ఆయన మాట ఎంతగానో మరి బహుగా విస్తరంగా ఆయన మాటలు మనకు చెప్తున్నప్పుడు ఈ అద్భుతమైన, ఈ అమృతమైన, ఈ యొక్క మారు మనసుకు సంబంధించిన ఈ విధమైన దేవుని సత్యసువార్తను మనం విన్నామంటే, మనము ఆ కట్టడాలు, ఈ లోకంలో మనం సంపాదించుకునే విధానాలు, మనకన్నీ ఎంతో ఉన్న విధానాలు ఇవైతే ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, కానీ మన జీవితంలో మారు మనసు, మనం పొందిన మారు మనసు రక్షణ భాగ్యమే అదృష్ట భాగ్యం అనమాట. మనం ఎందుకంటే యేసయ్యని కలిగి ఉండి ఆయన యొక్క కృపావాక్యంలోకి వెళ్ళామనుకోండి, ఆయన కలిగి ఉండి ఈ లోక విధానం, ఈ పంచభూతాలు ఏం చెప్తాయి అంటే, ఏంటి జీవితంలో ఏం పర్వాలా, అన్నీ జరుగుతూనే ఉంటున్నాయి కదా అన్న పోకడలోనే జీవింపచేస్తాం. కానీ అది కాదు, ఒక తండ్రి మన కోసం ఉన్నాడు, యేసయ్య మన కోసం ఉన్నాడు. ప్రాణం పెట్టిన యేసయ్యను మనం కలిగి ఉన్నామంటే, ఈ యొక్క ప్రాణం వదిలాక, ఈ దేహం వదిలాక ఈ ప్రాణాన్ని ఆయన ఎంతగానో, నువ్వు నన్ను చేర్చుకుంటే, నువ్వు నాకు లోబడి ఉంటే, నువ్వు నా చేత క్షమాపణ ఉంది, జయవీరుడు పునరుద్ధారుడు యేసయ్య, మృత్యుంజయుడు లేచిన యేసయ్య నీ ఆత్మను కూడా లేవనెత్తాడు, మన ఆత్మను కూడా రక్షిస్తాడనమాట. అట్టి గొప్ప భాగ్యాన్ని ఇప్పుడు ఎంతగానో దొరుకుతుంది మనకి. ఇట్టి దొరికే కృపా వాక్యాన్ని మనం కలిగి ఉండి ఆయన పొందుకున్నామంటే, ఆయన కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యభాగ్యం అవుతాం అనమాట. ఈ లోక విధానాలు, ఈ విధమైన కట్టడాలు, ఈ విధమైన ఈ యొక్క విధానాల్లో మనం చూసామంటే, ఈ విధంగా ఆలోచించామంటే ఈ యొక్క కృపాకాలం దాటుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇది దాటుకుంటూ వెళ్ళిపోయిందంటే ఆ రాయి మీద రాయి లేకుండా ఎట్లా పడద్రోయబడియో మన జీవితంలో కూడా మనకు ఈ యొక్క అదృష్టాన్ని కాదనుకున్న ముందుకెళ్ళాం అనుకోండి, ఏం సంపాదించుకుంటాం చెప్పండి. అలాగే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి, మనం ఆయన మాట్లాడి ఏంటి అని అనుకున్నా టేక్ ఈజీగా తీసుకొని మనం నిర్లక్ష్యం వెళ్ళిపోయాను. మనంత భయంకరం, మనంత అదృష్టాన్ని కోల్పోతే ఎవరో ఇంకా రక్షించడానికి అది అసాధ్యం అనమాట. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటామని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ కట్టడాలన్నా, ఈ విధానాలన్నా, ఈ లోక కాలమన్నా దాటుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ మన జీవిత విధానాల మటుకి మనం ఆయన పొందుకోకుండా ఉంటే, ఈ యొక్క లోకంలో కలిసిపోయే విధానాల్లో మనం ఉన్నామంటే, ఎంతగా చెప్తున్నా కానీ ఈ యొక్క పౌరస్వరాన్ని ఎంతగా వస్తేనే మన చెవులు మందాన్ని తొలగించుకుని వినకపోయామంటే మనంత విధానం ఇంకెవరు ఉండరు అనమాట. కాబట్టి ఎంతకన్నా దేవుడు చెప్తున్నప్పుడు మనం ఆయనకి తల వంచి ఆయన మాట ఏంటని విన్నామా, మనం ఎంతో అదృష్టవంతులు అవుతాం అనమాట. ఆ కన్న తండ్రిని కలిగి ఉండే భాగ్యాన్ని మనకు ఆయన ఇస్తాడనమాట.